ఈ రోజు శుక్రవారము తెల్లవారుజామున కరెక్ట్ గా 4 గంటలకి కువైట్ లో వచ్చేసి బీభత్సంగా అయితే అలారాలు అయితే మోగినాయి. ఇంకోటి ఏమరా అంటే హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ కువైట్ డిఫెన్స్ ఆఫ్ గవర్నమెంట్కి. ఎందుకు రా అంటే కువైట్ దేశానికి ఇక్కడ ఎంతో మంది బయట దేశస్తులు వాళ్ళు వచ్చి ఇక్కడ అయితే వర్క్ అయితే చేస్తుంటారు. వాళ్ళ కోసం వచ్చేసి ఎక్కువగా అయితే ఇంకా కష్టపడుతున్నారు. దేశాన్ని కువైట్ దేశాన్ని అయితే కాపాడుతున్నారు. రాత్రి వచ్చేసి 4 గంటలకు పడిన మిసైల్స్ ఎక్కడెక్కడ పడినాయి ఏమో నాకైతే అది అయితే మాత్రం ఇది లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కువైట్ గవర్నమెంట్ ఏం చెప్తుందిరా అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో సైరన్ వచ్చిన తర్వాత బయట వెళ్ళకండి, అలాగే వచ్చేసి స్ప్రెడ్ అయితే చేయకండి. ఏమైనా కానీ మిసైల్స్ కానీ ఏమైనా కానీ ర్యాకెట్స్ కానీ మీరు ఏమైనా తీసి ఫొటోస్లో అవి అప్లోడ్ అయితే చేయకూడదని చెప్పేసి అయితే నిషేధించింది అనమాట కువైట్. సో ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా ఉండండి కువైట్లో ఉండేవాళ్ళు, అలాగే ఇండియాలో ఉండేవాళ్ళు కూడా ఎవ్వరు కూడా అస్సలు అయితే భయపడకండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డే టైంలో అయితే ఈ ప్రకారంగా ఉందన్నమాట వాతావరణము. ఏది కూడా మనకైతే డే టైం అనేటివి ఏం జరగడం లేదు. మార్నింగ్ పూట మనకి 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి అలాగ అయితే ఇంకా సైరన్లు అయితే రావడము, అక్కడక్కడ శబ్దాలు అయితే రావడము, జనాలు అనేది ఎక్కువగా అయితే ప్యానిక్ అనేది అయితే అవుతూ ఉంటారు. ఎందుకంటే దయచేసి ఎవరు కూడా ప్యానిక్ అయితే అవ్వద్దండి. సో అలాగే కొన్ని చోట్ల వచ్చేసి మనకి కార్లు మీద పడ్డము, రోడ్ల మీద అలాగా పట్టడం అయితే జరిగినాయి అనమాట. సో కువైట్లో ఉండే వాళ్ళు అయితే మాత్రం సేఫ్గా అయితే ఉన్నారు.